హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రశ్న తెలుగు అమ్మాయిని. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇవాళ సండే కదండి, మీ అందరూ ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఇవాళ మా ఇంట్లో వచ్చేసి మటన్ చింత చిగురు అండి. మటన్ కర్రీకి ఇంకా చింత చిగురు యాడ్ చేసి అమ్మ చేస్తానంది, చాలా బాగుంటుంది అంటే సరే అని చేస్తుందన్నమాట. నాన్న ఇంకా 1 కిలో మటన్ తీసుకొచ్చారు. దాన్ని అన్నిటికీ ఉప్పు కారం కలిపి పెట్టేసిందండి మటన్కి మొత్తము. అదే మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇది చింత చిగురు అండి, 50 గ్రామ్స్ తీసుకుంది. 50 గ్రామ్స్ చింత చిగురిని ఇంకా ఇసుక అది ఉంటుంది కదండి, అది లేకుండా వాటర్లో శుభ్రంగా వాష్ చేసి పక్కన ప్లేట్లో కట్ చేసి పెట్టుకుందండి చింత చిగురిని. అలానే ఒక గిన్నె పెట్టుకొని దానికి వేడి చేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేసింది అమ్మ అనేది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఆనియన్, ఒక నిమ్మకాయ మీద ఇంకా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి. ఆనియన్ ఎక్కువ వేసుకున్న తీపి వస్తుంది కదా నాన్ వెజ్ కర్రీ. ఒక ఆనియన్ తీసుకొని 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నామండి. ఇవన్నీ మన స్పైసెస్కి తగ్గట్టే మీరు చేయండి. అలానే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంది. ఇది కొంచెం వేగుతుందండి. కొంచెం వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అదిగోండి బ్రౌన్ కలర్ అంతా వచ్చింది, వేగింది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అమ్మ మసాలాతో కలిపి వేస్తుంది అనమాట, అది కూడా మీకు చెప్తాను. ఇది వేగిన తర్వాత ఇక మటన్కి ఉప్పు కారం అంతా కలిపి పెట్టాము కదండి, అది వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తుంది అనమాట. బాగా నీట్గా వేయించుకుంది. ఇంకా మటన్కి ఉప్పు కారం కలిపి పెట్టింది ఇక్కడ యాడ్ చేస్తుంది. అది యాడ్ అయిన తర్వాత మనం కలపాలండి శుభ్రంగా. అది అంతా ఆనియన్ అంతా వేగిందంతా ఉప్పు కారానికి మొత్తం పట్టాలి మటన్కి. అలానే మన ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇకపోతే మటన్కి ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత ఆ గిన్నె పడేయొద్దండి. ఆ గిన్నెలో కొంచెం ఉప్పు కారం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి అందులోనే కలిపి ఆ వాటర్ పోస్తే బాగుంటుంది. ఇక్కడ చింత చిగురు చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇయర్లో ఇప్పుడే తిన్నాము చింత చిగురు. ప్రతి ఇయర్ తింటాను, కాకపోతే ఇప్పుడే తిన్నాం అనమాట. ఇంకా సమ్మర్కి స్పెషల్స్ ఏంటంటే మ్యాంగోస్, తాటి ముంజులు, అలానే చింత చిగురు, ఇవే కదండి. ఈ చింత చిగురు ఎలాగో కొద్దిగా పులుపు ఉంటుంది, అయినా సరే ఒక టమాటా వేస్తుంది. మళ్ళీ పులుపు సరిపోతుందో లేదో అని ఇంకా గిన్నెలో ఉప్పు కారం ఉంది కదా, దాంట్లోనే ముక్కకు సరిపడా వాటర్ పోసి కలిపేసి తిప్పుతుంది. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మటన్ని చాలామంది కుక్కర్లో కూడా ఉడికిస్తారండి, కానీ అమ్మ ఎప్పుడు కుక్కర్లో బాగోదు, అంటే అమ్మకి అలవాటు అనమాట. ఆ గిన్నెలోనే ఆ మటన్కి వాటర్ పట్టి ఉడికితేనే బాగుంటుంది, దీని టేస్ట్ వేరుంటుంది అని చెప్పి ఇంక అలానే చేస్తుంది ఎప్పుడు. ఇంక ఈ మసాలా ముద్ద వచ్చేసి ధనియాలు తీసుకుంది, అంటే చికెన్ కూడా చేసింది, దానికి దీనికి కలిపి చేసింది అనమాట మసాలాది. మీకు స్పైసెస్కి తగ్గట్టే వేసుకోండి. అది కూడా ధనియాలు, చెక్క, లవంగం, కొబ్బరి, 2 యాలకులు, ఇవన్నీ కలిపి చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయదనమాట, ఈ మసాలాతోనే కలిపి అల్లం వెల్లుల్లి కూడా కలిపి మొత్తం మిక్సీ పట్టేసింది. పట్టి మనకు సరిపడా వేసింది. ఇంకా మటన్ ఉడికింది అన్నప్పుడు చింత చిగురు మనం తీసుకున్న 50 గ్రామ్స్, 1 కిలో మటన్కి 50 గ్రామ్స్ చింత చిగురు సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అంటే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోండి. ఇంకా మటన్ ఉడికిన తర్వాత